టాలీవుడ్ డ్రగ్స్ కేసులను కొట్టివేసింది కోర్టు. తెలుగు హీరోలపై నమోదు చేసిన 8 కేసుల్లో 6 కేసులను కోర్టు కొట్టివేసింది. నెలల తరబడి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ శాఖ విచారించింది. నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకలు శాంపిల్ ఎక్సైజ్ శాఖ సేకరించింది. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించింది ఎక్సైజ్ శాఖ. పూరి జగన్నాథ్, తరుణ్ల శరీరంలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని ఎఫ్ఎస్ఎల్ తేల్చింది. దీంతో ఎఫ్ఎస్ఎల్ నివేదిక ప్రకారం సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు 6 కేసులను కోర్టు కొట్టివేసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదానందం, టాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, 2017-2018లో డ్రగ్స్ కేసు టాలీవుడ్ని ఒక కుదిపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో 2017లో ఒక డ్రగ్ పెడ్లర్ కెల్విన్ అనే వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సో అతన్ని పట్టుకున్నప్పుడు అతని ఇంట్లో అతనితోటి 2 కిలోల గాంజాతో పాటు ఒక 65 LSD బ్లాట్స్, అలాగే MDMA కూడా అతనితో దొరికింది. సో ఆ తర్వాత అతన్ని విచారించిన ఎక్సైజ్ అధికారులు చాలామంది టాలీవుడ్కి అతనితో పరిచయాలు ఉన్నాయి, చాలా మందికి అతను డ్రగ్స్ సప్లై చేశారని గుర్తించారు. సో దీంతో ఇదంతా కూడా టాలీవుడ్కు సంబంధించి కెల్విన్ చాలా మందికి డ్రగ్స్ సప్లై చేశాడని ఉన్న ఆరోపణలతోటి అప్పటి ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అప్పుడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్న అకున్ సబర్వాల్ని సిట్ చీఫ్గా చేసి మొత్తం 12 మంది టాలీవుడ్కు సంబంధించిన హీరోయిన్లు, అలాగే దీంతో పాటు కొంతమంది ప్రొడ్యూసర్లను కూడా పిలిచి మొత్తం విచారణ చేసింది. అప్పుడు ఒక 2 నెలల పాటు ఈ 12 మందిని రోజుకొకరికి, వాళ్ళకు అంటే NDPS యాక్ట్ 67 ప్రకారం రోజుకొకరిని పిలుచుకుంటూ వాళ్ళని విచారణ చేస్తూ మార్నింగ్ నుంచి నైట్ వరకు సిట్టు వాళ్ళని విచారణ చేస్తూ మళ్ళీ పిలుస్తూ వాళ్ళందరినీ కూడా విచారణ చేసింది. అప్పట్లో ఆ హడావిడి అంతా చూసినట్లయితే టాలీవుడ్లో ఎంతవరకు డ్రగ్స్ ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు విచారణ చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారా అన్నంతగా అప్పుడు హైప్ క్రియేట్ చేశారు. అప్పుడు సిట్టు విచారణ కూడా అలాగే సాగించింది. కానీ అసలు సిట్టు దీనిలో ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రం సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కూడా తేలడంతో ఇప్పుడు నాంపల్లి కోర్టు మొత్తం సిట్టు వేసిన 8 కేసుల్లో 6 కేసులను కొట్టేసింది. కేవలం ఇంకా 2 కేసులు మాత్రమే ఇంకా కోర్టులో కొనసాగుతున్నాయి. సో అప్పట్లో సిట్టు విచారణ చేసిన టైంలో అటు తరుణ్ అలాగే పూరి జగన్నాథ్ వీళ్ళిద్దరికి సంబంధించిన శాంపిల్స్ కూడా తీసుకున్నారు. వీళ్ళ గోర్లు, వెంట్రుకలు ఈ శాంపిల్స్ తీసుకొని వాటిని FSLకి పంపారు. సో ఆ FSLలో కూడా వచ్చిన రిపోర్ట్లో తేలింది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా డ్రగ్స్ తీసుకోలేదని అందులో నెగిటివ్ వచ్చింది FSL రిపోర్ట్ను. సో ఆ FSL రిపోర్ట్ను కూడా కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు సబ్మిట్ చేశారు. సో వాళ్ళు ఎలాగూ డ్రగ్స్ తీసుకోలేదు, అలాగే వీళ్ళు ఇచ్చిన సాక్ష్యాధారాలు కూడా సరిగా లేవంటూ కోర్టు ఇందులో మొత్తం 8 కేసుల్లో 6 కేసులను కొట్టేసింది. సో అప్పుడు ఈ సిట్టు విచారణ చేసినప్పుడు 2017-18లో సిట్టు విచారణ చేసినప్పుడు కూడా చాలా హడావిడిగా చేసింది. ఆ తర్వాత 2018 అయిపోగానే అసలు ఈ కేసు ఎక్కడికి పోయింది, అసలు ఈ కేసు గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు, దీనికి సంబంధించిన సరైన ఛార్జ్ షీట్లు కూడా నాంపల్లి కోర్టులో ఈ సిట్టు వేయట్లేదంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత కొంతమంది NGOలు కానీ, లేకపోతే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఈ సిట్టుకు సంబంధించి టాలీవుడ్ ఈ కేసు ఎటుపోయిందంటే చాలా టైమ్స్ క్వశ్చన్ చేశారు. అలాగే కొంతమంది ఇటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లాంటి NGO సంస్థ కూడా ఇటు గవర్నమెంట్ను కూడా క్వశ్చన్ చేసింది. అసలు ఏం జరిగింది, ఈ సిట్టుకు సంబంధించిన రిపోర్ట్ ఏమైంది, అసలు ఛార్జ్ షీట్ వేస్తున్నారా లేదా, సిట్టును ఎందుకు లైట్ తీసుకున్నారు, ఇందులో మీరు ఇంతమందిని క్వశ్చన్ చేశారు. 12 మందిని డైరెక్ట్గా వాళ్ళకు NDPS యాక్ట్ 67 ప్రకారం వాళ్ళకు నోటీసులు ఇచ్చి యాక్టర్స్ను, ఇందులో చార్మి ఉంది, ముమైత్ ఖాన్ ఉంది, పూరి జగన్నాథ్, తరుణ్, దగ్గుబాటి రానా, దీంతో పాటు శ్యామ్ ప్రసాద్ నాయుడు, రవితేజ తోటి రవితేజ డ్రైవర్, ఇట్లా చాలా మందిని పిలిచి విచారణ చేశారు. సో ఆ కేసు ఏమైందంటూ కూడా క్వశ్చన్ చేశారు. కానీ అది మాత్రం కేసు మాత్రం నీరుగారుకుంటూనే వస్తుంది. ఆ తర్వాత FSLకు పంపించిన FSL నుంచి వచ్చిన రిపోర్ట్లు కూడా నెగిటివ్గా రావడంతో వాటన్నిటిని కూడా కోర్టులో సబ్మిట్ చేయడంతో కోర్టు కూడా సరైన ఆధారాలు లేవని చెప్పింది. సో డైరెక్ట్గా ఈ 12 మందిని విచారించడంతో పాటు మొత్తం 62 మందిని సాక్షులను కూడా మేము విచారించామంటూ కూడా గతంలో వేసిన ఛార్జ్ షీట్లో ఇటు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. కానీ అవేవి సరిగా లేవు, ఛార్జ్ షీట్లో వేసిన ఈ ఆధారాలు అనేవి సరిగా లేవంటూ కూడా కోర్టు కామెంట్ చేస్తూ ఇందులో మొత్తం 6 కేసులను కొట్టేసింది. మిగతా 2 కేసులు మాత్రమే ఇక నడుస్తాయి. కానీ ఆ 2 కేసుల్లో కూడా సరైన ఆధారాలు లేవంటూ కూడా మనకు చూస్తున్న
తీసుకున్నట్టయితే తెలుస్తుంది. సో అవి కూడా త్వరలో కొట్టేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ 12 మందిలో తీసుకున్న ఆ శాంపిల్స్లో తీసుకున్నవన్నీ కూడా నెగిటివ్గా వచ్చాయి. కాబట్టి సో వీటికి సంబంధించిన సరైన ఆధారాలు కూడా లేవు. కాబట్టి సో ఇదే కామెంట్ చేస్తూ ఈ 6 కేసులను అయితే కొట్టేసింది. ఇంకా 2 కేసులు మాత్రమే ఈ సిట్ ద్వారా వేసిన ఆ కేసుల్లో 2 ఈ డ్రగ్స్ కేసులు మాత్రమే ఇక నుంచి వాటిపైన కూడా విచారణ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనిల్. రైట్ సదానందం, థ్యాంక్ యూ.